భారతీయులకు బంగారం అంటే విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలు కొనేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయాల్లో డిమాండ్ భారీగా ఉంటుంది. అంటే ఈ సమయాల్లోనే ఇంకా ఎక్కువ కొనుగోలు జరుగుతూ ఉంటుంది. అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చితి నెలకొన్న సమయంలో బంగారానికి ఇంకా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే బంగారం ధర కూడా పెరుగుతుంది. అంటే కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు ఇటువైపు మొగ్గు చూపుతూ ఉంటారు. మరోవైపు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు పెరిగిపోయాయి. దీంతో యుఎస్ డాలర్కు డిమాండ్, బంగారం ధర పతనం అవుతుంది. అంటే ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే అప్పుడు బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. కిందటి రోజు గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఇక ప్రస్తుతం ఆ గరిష్టాల నుంచి స్వల్పంగా తగ్గింది. ఇక దేశీయంగా బంగారం ధరల్ని పరిశీలిస్తే హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ధరలు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులం 92,900 వద్ద ఉంది. దీనికి ముందటి రోజున 1,400 పెరిగింది. ఇక మరోవైపు 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన పసిడి ధర 10 గ్రాములకు 1,01,350 రూపాయల వద్ద ఉంది. ఇది కిందటి రోజున 1,530 రూపాయల వరకు పుంజుకుంది. బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు 1,23,000 రూపాయలు ఉంది. ఇది జూలై 31, ఆగస్టు 1 తేదీల్లో 2,000 చొప్పున పతనమైంది. గోల్డ్, సిల్వర్ ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. స్థానిక పన్ను రేట్లు సహా ఇతర అంశాలు ఇందుకు దోహదం చేస్తూ ఉంటాయి. అందుకే కొనుగోలు చేసేందుకు ఈ అంశాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది.